అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న గురుకురం వెల్లడించినటువంటి టీజీటీ, పీజీటీ అలా పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో సంచలనాలే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది అభ్యర్థులు ఒకటి కాదు, రెండు కాదు, మూడు వరుస పెట్టి 3 ఉద్యోగాలు కొట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు అలా సాధించడం ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో మంది యువత కోచింగ్ తీసుకుంటూ ఎంతో కష్టపడి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేని వేళ ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి 2 అక్కా చెల్లెళ్ళు, ఒకే గ్రామానికి చెంది ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 అక్కా చెల్లెళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలను సాధించడం అయితే జరిగింది. అందులో ఒకళ్ళే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో ఉమ్మెంతల దివ్య మనతో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం. తిను 3 ఉద్యోగాలని ఒకేసారి అయితే ఆమె సాధించడం జరిగింది. ఆల్రెడీ ఆమె జనగామ జిల్లాలో పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ కూడా తన భర్త సహకారంతో మళ్ళీ ఈ పరీక్షలు రాయడం అయితే జరిగింది. తను అసలు ఇది ఎలా సాధించగలిగింది అంటే, ఒక ఉద్యోగం సాధించడానికే చాలా మంది కోచింగ్ తీసుకుంటూ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈమె ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మళ్ళీ 3 ఉద్యోగాలని ఎలా సాధించగలిగారో, అసలు దీనికి కారణం ఏంటి, ఆమె సక్సెస్కి అంటే సీక్రెట్ ఏంటనేది ఆమె మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఆమెతో మాట్లాడి అసలు ఈ గురుకులం ప్రకటించినటువంటి ఈ ఫలితాల్లో ఈ 3 ఉద్యోగాలను సాధించడానికి అసలు ఎలాంటి కోచింగ్ తీసుకున్నారు, లేదా ఇంట్లోనే ఆమె జాబ్ చేస్తూ ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ అయ్యారా, లేకపోతే ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నారా, వాళ్ళ కుటుంబం ఎలా సపోర్ట్ చేసింది, అలానే సాధించడానికి ముఖ్య కారణం ఏంటనేది ఆవిడ మాట్లాడుతున్నారు. ఓకే, హాయ్ అండి. ముందుగా మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఒకటి కాదు 3 ఉద్యోగాలు అసలు ఒకటేసారి ఎలా సాధించారు, అసలు అది ఎలా పాసిబుల్ అయింది? మా హస్బెండ్ సపోర్ట్ అండి. చాలా మా అమ్మ నాన్న చదివించిన చదువుకి ఇప్పుడు సార్థకత వచ్చింది అనుకుంటున్నాను నేను. దానికి తోడు పెళ్ళైనాక కూడా మా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మా హస్బెండ్ సపోర్ట్తో సాధించగలిగాను. అంటే అసలు మీరు ఫస్ట్ అంటే మీ సొంతూరు ఏది, అసలు ఎప్పుడు మ్యారేజ్ అయింది, అంటే ఎంతమంది పిల్లలు ఇప్పుడు? మా సొంత ఊరు వచ్చేసి నేను పుట్టి పెరిగింది పడమటికేశ్వాపూర్ గ్రామము, బచ్చన్పేట మండలం, జనగామ జిల్లా. మా అత్తగారు ఊరు వచ్చేసి కొన్నే అండి, బచ్చన్పేట మండలం, జనగామ జిల్లా. నా పెళ్ళి వచ్చేసి 2017లో జరిగింది. 2018లో నోటిఫికేషన్స్ పడడం జరిగింది. అప్పుడు నేను పంచాయతీ సెక్రటరీకి రాశాను. దానికంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రాశాను. చిన్న బబ్లింగ్ తప్పిదంతో నేను జాబ్ కోల్పోయాను మెరిట్లో ఉన్నప్పటికీ. అప్పుడే డిసైడ్ అయ్యా తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు చదువుకోవాలని. 2019లో నాకు ఒక బాబు ఉంటున్నారు. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శిగా చేస్తూ మళ్ళీ నోటిఫికేషన్స్ రాగానే ప్రిపేర్ అయ్యాను. అంటే అసలు మీ స్టడీ అంతా ఎక్కడ జరిగింది? అంటే విలేజ్ అంటున్నారు కదా, గవర్నమెంట్లో చదివారా, ప్రైవేట్లో చదివారా? అప్ టు 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్. ఇంటర్మీడియట్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అయితే సిద్దిపేట కానీ లేదంటే జనగామ కానీ వెళ్ళాలి. సో ఇంట్లో పరిస్థితులు బాగాలేక కూడా మేము హైదరాబాద్, మా అమ్మ నాన్న, మా అక్క, నేను అందరం కలిసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. మా అమ్మ నాన్న కంపెనీలో పనిచేస్తూ మమ్మల్ని చదివించేవాళ్ళు. ఇంటర్మీడియట్ 10th మార్క్స్ బాగుండడంతో ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషనే. డిగ్రీ ఇంకా ట్యూషన్స్, మేము కూడా ట్యూషన్స్ చెప్పేది ఆఫ్టర్ కాలేజ్. పీజీ వచ్చేసి ఇద్దరు ఉస్మానియా క్యాంపస్లోనే చదివాము. నాది ఎంఎస్సి స్టాటిస్టిక్స్, తనది ఎంఎస్సి మ్యాథమెటిక్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పీజీ బీఎడ్ కూడా కంప్లీట్ చేశాము. ఒక 2-3 ఇయర్స్ నేను డిగ్రీ లెక్చరర్గా కూడా వర్క్ చేశాను. ఆ తర్వాత ఐ గాట్ మ్యారీడ్. మేము మళ్ళీ జనగాంకి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చాయి. అంటే ఆల్రెడీ మీరు పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నారు, కొనసాగుతున్నారు. అసలు మళ్ళీ ఇవి రాయాలని ఎందుకు అనిపించింది మరి? నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్. లాస్ట్ టైమే నేను అనుకున్న స్టాటిస్టిక్స్లో జాబ్ వస్తుందనే హోప్తో ఇవి కొంచెం నెగ్లెక్ట్ చేశాను నేనే. ఆ నెగ్లిజెన్స్ని తర్వాత నా తప్పు నాకు తెలిసి వచ్చి మళ్ళీ చదువుకొని ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. అంటే ఒకటంటే ఓకే, రావడానికి చాలా కష్టపడుతుంటారు. ఎంతోమంది కోచింగ్ తీసుకొని కూడా ఒక్క మార్కులో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మీరు ఒకటేసారి 3, అందులో మళ్ళీ మీ సిస్టర్ కూడా. అసలు ఇద్దరికి అంటే ఒకటే కుటుంబంలో ఉన్న ఇద్దరికి అసలు ఎలా సాధ్యం అవుతుంది? ఇద్దరం కలిసి, తను కూడా ఇక్కడికే వచ్చేసిందండి. జనగాంలో ఇద్దరం కలిసి ఒకే దగ్గర ఉండి ఒక మెథడ్కి 1 వీక్ క్లాస్ ఉంటుంది. మేము 1 వీక్ క్లాస్ వెళ్ళేసి వచ్చి తర్వాత కలిసి చదువుకున్నాము. కలిసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, ఇద్దరం డౌట్స్ షేర్ చేసుకోవడము, ఇంకా అలా కంప్లీట్గా ప్రిపరేషన్ ఇద్దరం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల
అంటే ఇద్దరి సపోర్టు, దానితో పాటు మా హస్బెండ్ మేము చదువుకుంటుంటే ఆయన చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏది అడిగినా తీసుకొచ్చేవాళ్ళు. ఈ బుక్ కావాలి, ఆ బుక్ కావాలి, ఇది కావాలి, అది కావాలని ఏది అడిగినా తీసుకొచ్చేవాళ్ళు. అలా మా బావ హైదరాబాద్లో మా బావ కొనేవాళ్ళు, మా అక్కయ్య వాళ్ళ హస్బెండ్. ఇక్కడ ఏదైనా ఆయన చూసుకునేవాళ్ళు. సో వాళ్ళిద్దరు సపోర్ట్తో మేము ఫైనల్లీ ఇవి అచీవ్డ్. అంటే ఇద్దరు సేమ్ 3 పోస్టులు అనేది ఇద్దరికి ఒక దాంట్లో వచ్చినాయి. ఇద్దరు మ్యాథమెటిక్సే, ఇద్దరికి జూనియర్ లెక్చరర్ మ్యాథమెటిక్స్, పీజీటీ, టీజీటీ 3 వచ్చాయి. ఇప్పుడు ఈ 3 మరి ఇద్దరు ఏది ఎంచుకుంటున్నారు? దాంట్లో హైయెస్ట్ పోస్ట్ ఎలాగో జూనియర్ లెక్చరర్, ఈ చిన్నది తీసుకున్నా ఎట్లాగో ఫైనల్గా రీచ్ అవ్వాల్సింది జూనియర్ లెక్చరర్కే, కాబట్టి జూనియర్ లెక్చరర్ చూస్ చేసుకుంటున్నాను. అంటే ఒక మహిళ చిన్నప్పటి నుంచి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ, లేకపోతే బయట సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ, అందులో దట్టు మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చానని చెప్తున్నారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి ఉంటారు. ఆ స్టేజ్ నుంచి వచ్చి పేరెంట్స్ అనేది ఆడపిల్ల అనగానే పెళ్లి చేసి పంపించేస్తారు. కానీ మీకు ఈ సక్సెస్ అనేది పేరెంట్స్ నుంచి హస్బెండ్ నుంచి వచ్చి అసలు ఎలా సాధ్యమైంది? మా అమ్మ ఎప్పుడు ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించాలి అనే కాన్సెప్ట్ ఏం లేదు. పక్కన వాళ్ళు అనేవాళ్ళు, కానీ చదివిపించాలి, వాళ్ళకి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చదివిపిస్తున్నాను. లేకపోతే అప్పుడు చేసేవాళ్ళమేమో. చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది మాకు, ఉంది కాబట్టి మా ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. అంటే మీ అమ్మ నాన్నగారు అసలు ఉత్తిరిత్తే ఏం చేసేవాళ్ళు? మా నాన్న రైతు, మా అమ్మ బీడీలు చేసేవాళ్ళు గ్రామంలో ఉన్నప్పుడు. తర్వాత ఇద్దరు హైదరాబాద్ వచ్చిన తర్వాత కంపెనీలలో వర్క్ చేసేవాళ్ళు. కంపెనీలో వర్క్ చేస్తూ ఇంకా వాళ్ళకి వచ్చే 3-4 వేల జీతంతో మేము కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఆఫ్టర్ ఏమంటారు కాలేజ్ ట్యూషన్స్ చెప్పేవాళ్ళం. డిగ్రీ నుంచి నేను పెళ్ళి అయ్యే వరకు చెప్పేదాన్ని. మార్నింగ్ 6 to 7కి నా జర్నీ స్టార్ట్ అయిందంటే నైట్ 9కి ఎండ్ అయ్యేది. కాలేజ్లో టీచ్ చేసేదాన్ని, మార్నింగ్ కూడా ట్యూషన్ తీసుకునేదాన్ని, నైట్ తీసుకునే వాళ్ళము, ఇద్దరం చెప్పేవాళ్ళము. అట్లా చెప్పి తర్వాత ఇంకా పెళ్ళయ్యాకే నేను ఒక 1 year రిలాక్స్ అయిపోయా. 1 year 2 years మా హస్బెండ్ నువ్వు గవర్నమెంట్ జాబ్కి చదువుకోలేవు, నీకు అంతా ఉంది కాబట్టి నువ్వు చదువు అని చెప్పేసి ఆయన చాలా సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు పెళ్ళైన మహిళలు ఇంట్లోంచి బయటికి రావడం ఇబ్బంది, దట్టు పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా ప్రాబ్లం. అసలు మీరు ఎలా మేనేజ్ చేయగలిగారు? అటు జాబు, ఇటు ఇంట్లో ఫ్యామిలీ, మళ్ళీ ఇటు కోచింగ్ ఎలా పాసిబుల్ అయింది? మా అత్తమ్మ కానీ బాబుని చూసుకోవడంలో అత్తమ్మ వాళ్ళు హెల్ప్ చేశారు, అమ్మ వాళ్ళు హెల్ప్ చేశారు. ఇంకా మేము చదువుకునే టైంలో వాడు మా అత్తమ్మ దగ్గర ఉండడం కానీ, లేదంటే కొన్ని రోజులు అమ్మ దగ్గర ఉండడం, కొన్ని రోజులు అత్తమ్మ దగ్గర ఉండడం, అక్కడి నుంచే పంపించడం, మా తోటికోడలు వాళ్ళందరూ చూసుకునేవాళ్ళు. సో అలా మేనేజ్ అయిపోయింది. ఇంకా కొన్ని డేస్ లీవ్ పెట్టుకున్నాను. ఇంట్లో మా హస్బెండ్ సపోర్ట్ ఉండేది. ప్రత్యేకంగా కోచింగ్ అనేది తీసుకున్నా అంటున్నారు కదా, అసలు ఎన్ని డేస్ తీసుకున్నారు? దానికి అంటే ఏమన్నా బడ్జెట్ పెట్టారా? అంటే మీకు టైం మేనేజ్మెంట్ కుదిరిందా? మరి లేదు, పెట్టాము. 1 week మెథడ్ క్లాస్కి వెళ్ళేసి వచ్చాను. మిగతావి కొన్ని ఆన్లైన్లో క్లాసెస్ వినడము, కొన్ని బుక్స్ చదువుకోవడము, అట్లా ఏ సబ్జెక్టు ఎలా ఉంటే బెస్ట్గా ఉంటుంది, బెస్ట్గా మనము తీసుకోగలుగుతాము, బెస్ట్గా మనం చదవగలుగుతాము అని ఆలోచించి ఆ వేలో ప్రిపేర్ అయ్యాము. అందుకే తక్కువ టైంలో అయినా ఈజీ అయిపోయింది. కొంచెం టైం వేస్ట్ కాకుండా ఎట్లా చదివితే బెటరు అని కొంచెం లాజిక్గా ప్రిపేర్ అయితే ఎవరికైనా సాధ్యమే. లాజిక్గా ప్రిపేర్ అయితే నాకు తెలిసి లాజిక్గా ప్రిపేర్ అవ్వడం, మీకు గోల్ ఉండడం, రీచ్ అవ్వాలనుకోవడం ఒక ఎత్తు, కానీ మెయిన్ హస్బెండ్ సపోర్టు. అసలు మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండేది అండ్ మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు పబ్లికేషన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేసేవారు హైదరాబాద్లో మేమున్నప్పుడు. నాకు పంచాయత్ కార్యదర్శిగా వచ్చిన తర్వాత మేము జనగాం షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి తను ఏం చేశాడు, బిజినెస్ సైడ్ షిఫ్ట్ అయిపోయారు. బిజినెస్ సైడ్ షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు మేము చదువుకునే టైంలో ఆ బిజినెస్ మీద ఫోకస్ కంటే మా మీద ఫోకస్ పెట్టినారు. మేమే డిసప్పాయింట్ అయినా ఆయన ఎప్పుడు కాకపోయేది. లేదు మీరు చదువుతారు, పక్కన వాళ్ళని చూసి ఎందుకు భయపడుతుంటారు, ఏం కాదు, వాళ్ళందరితో కాదు, మీరు చదువుకోగలుగుతారు అని ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు, చాలా సపోర్టివ్. అంటే ఇప్పుడు అసలు మీరు ఇది ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టారా? ఇంత ముందే ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళ? లాస్ట్ టైం రాశాను, అచీవ్ అయ్యా. కాకపోతే నేను చేసిన చిన్న బబ్లింగ్ మిస్టేక్, హాల్ టికెట్ బబ్లింగ్ మిస్టేక్ చేశాను. అప్పుడు నేను టాప్ 50లో ఉన్నాను మార్క్స్, అమ్మాయిలు అయితే టాప్ 5లో ఉండేదాన్ని. కానీ ఆ చిన్న బబ్లింగ్ మిస్టేక్ వల్ల కొంచెం జాబ్ రాలేదు, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళా. తర్వాత పంచాయతీ సెక్రటరీ వచ్చింది. సో ఇంకా అది మర్చిపోయి మళ్ళీ ఇటు పంచాయతీ సెక్రటరీ వచ్చాను. తర్వాత ఇంకా టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యా. మళ్ళీ నువ్వు చదువుకో, ఇంకా వస్తుంది కదా,
ఉన్నాయి నోటిఫికేషన్స్, నువ్వు చదవగలుగుతావు అని మళ్ళీ మా హస్బెండ్ మళ్ళీ సపోర్ట్ ఇచ్చేసి ఇద్దరం కలిసి చదువుకుంటాం అనుకొని ఇంకా మా అక్క కూడా ఇక్కడికి వచ్చేసి ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇప్పుడున్న యువత చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, అలానే పేదింటి పిల్లలు కూడా చాలామంది కళ ఉంది, కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. అసలు ఇప్పుడున్న నిరుద్యోగ యువతకు కానివ్వండి, ఆ పేదింటి ఆడపిల్లలకి మిమ్మల్ని చూస్తుంటే చాలామంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్, ఒక జాబ్ కాదు 3 జాబులు కొట్టారు. అలాంటి వారి కోసం మీరు ఇచ్చే మెసేజ్ ఏమన్నా ఉందా? చదివితే వస్తుందండి, వాళ్ళు కూడా కష్టపడితే వస్తుంది. కొంచెం వెనక్కి తగ్గకుండా అట్లనే ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు అచీవ్ అవుతారు. మీ కుటుంబ సభ్యులతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళందరి సపోర్ట్ ఎలా ఉండేది మీకు? మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎంకరేజ్ చేసేవాళ్ళు? అంటే ఇప్పుడు ఇవాళ రేపు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా కష్టతరం అయిపోయేది, ఎవరైనా డిస్కరేజ్ చేసేవాళ్ళ, ఎంకరేజ్ చేసేవాళ్ళ? లేదండి, అందరూ ఎంకరేజ్ చేస్తారు. మనం చదువుతున్నామంటే మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అది ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ చేశారు. మా కొలీగ్స్ కానీ మా పై అధికారులు కానీ అందరూ నాకు హెల్ప్ చేసేవాళ్ళు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, చదువుకోగలుగుతావు అని. లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు మీ టాప్ సీక్రెట్ ఏంటి 3 జాబులు కొట్టగలగడానికి? అంటే మన మైండ్లో ఒకటి అనేది ఒక సీక్రెట్ ఉంటుంది, ఒక టాస్క్ పెట్టుకుంటాం, అది ఎలా అచీవ్ అవ్వగలిగారు? ఏముందండి, చదివేటప్పుడు కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాలి. కాంపిటేటివ్లో ఏంటంటే ఒకసారి చదివి వదిలేస్తే మనం నార్మల్ ఎగ్జామ్స్ రాసినట్టుగా ఉండదు, చదివిందే చదవాలి, తప్పదు చదవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం క్వశ్చన్ని కాన్సన్ట్రేట్గా చూసి ఆన్సర్స్ కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా పెడితే చాలు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి దాని మెథడ్ ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అని మీకు తెలుస్తుంది. కొత్తగా ఎవరన్నా అంటే మళ్ళీ రాయబోయే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? వాళ్ళు కూడా నాకు తెలిసి ముందు కొంచెం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. ప్రాక్టీస్ ఎట్లా అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎట్లా అని కొంచెం చూసుకుంటే వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. మీ గోల్ ఇక్కడతో ఉందా, ఇంకా పై స్థాయికి ఏమన్నా అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ఉద్దేశం ఉందా? అసలు మీకంటూ ఫైనల్గా ఈ స్టేజ్కి వెళ్ళాలని ఏమైనా పెట్టుకున్నారా? డిగ్రీ లెక్చరర్ అవ్వాలి అని ఉందండి. ఇంకా అన్ని సపోర్టు దొరికి మళ్ళీ అన్నీ కలిసి వస్తే డిగ్రీ లెక్చరర్కి చదువుతాను. విన్నారు కదా, ఏదైతే ఒక జాబ్ కాదు 3 జాబులు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా కొట్టారో వాళ్ళిద్దరూ సాధించినటువంటి అక్కా చెల్లెలు ఒకళ్ళు మనతో ప్రస్తుతం అయితే చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా చాలా చక్కగా ఒకళ్ళకి వచ్చేటువంటి డౌట్స్ ఇద్దరు షేర్ చేసుకుంటూ చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి ఒకటి కాదు 3 ఉద్యోగాలను అయితే సాధించడం జరిగింది. అందులో వాళ్ళు ఉన్నత స్థాయి ఏదైతే ఉందో జూనియర్ అసిస్టెంట్ లెక్చరర్ది అది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇద్దరికి కూడా మ్యారేజ్ అయింది, ఇద్దరు అత్తవారింట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి సపోర్ట్ అక్కా చెల్లెలు కలిసి ఒక 1 వీక్ మాత్రమే కోచింగ్ తీసుకున్నారు. కానీ వాళ్ళు ఆ మెథడ్ అనేది కానివ్వండి, వాళ్ళు ప్రణాళిక వేసుకొని ముందడుగు వేయడం, దాన్ని అర్థం చేసుకొని కాన్సన్ట్రేషన్ చేయడమే మా సక్సెస్కి సీక్రెట్ అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మహిళలు ఎంతోమంది యువతకి కానివ్వండి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.